తీరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు. ఇలా పక్కింటోళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవడం కాదు, ఇంట్లోకి వెళ్ళి రెడీ అవ్వు, ఫంక్షన్ కు టైం అవుతుంది, వెళ్ళు. నాకేముందని రెడీ అవడానికి? ఆ విషయం కూడా నా పెళ్ళాక తెలిసిందిలే. అదేనే నీకు ఆస్తి పాస్తి ఏది లేదని అంటున్నా. ఎదురుండి లత లేదు, వాళ్ళ ఆయన దానికి రవ్వల్ నెక్లెస్ కొనిపించాడండి. అబ్బా ఎంత బాగుందో. ఏంటి రవ్వల్ నెక్లెస్ నీకు వచ్చిందా? థ్యాంక్స్, ఇన్నాటికే నా టేస్ట్ బాగుంది అన్నందుకు. అంటే అదే ఆ రవ్వల్ నెక్లెస్ ను బాగుంటుంది కొనమని వాళ్ళ ఆయనకు చెప్పింది నేనే. ఏమండి పక్కింటి మంగ తయారు లేదు, వాళ్ళ ఆయన ఆఫీస్ కి వెళ్తూ రోజు ముద్దులు పెట్టి మరీ వెళ్తున్నారు. మీరున్నందుకు ఏది పెట్టడం చేత కాదు. పిచ్చి మహం దానా, అది ఒప్పుకోవాలి కానీ ఒక్క ముద్దు అంటే రోజు 100 ముద్దులు పెట్టి ఆఫీస్కి వెళ్ళను. అబ్బో చాలు చాలు. ఏమండి ఇంకోసారి ఇలా రండి. లత వాళ్ళ ఆయన ఉదయాన్నే గులాబీ పువ్వు పెట్టాడు, మధ్యాహ్నం లిల్లీ పువ్వు పెట్టాడు, సాయంత్రం చామంతి పెట్టారు. నేను ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెట్టమంటున్నానా? రాత్రి అయితేనే మూరే మల్లెపూలు పెట్టమంటున్నాను, అది కూడా నేను నోచుకోలేదా అండి? వసే వాడిది పూల వ్యాపారమే, అందుకే పూటకు పువ్వు పెడుతున్నాడు. మరి నాది మిరం వ్యాపారం, తెమ్మంటే ఒక కారం తెచ్చి పెడితే మండుతుంది. వద్దులేండి, ఆల్రెడీ ఇక్కడ మండుతుంది. చూసుకొని ఇంట్లోకి వెళ్ళి ఏ చీర ఉంటే ఆ చీర కట్టుకో, అదే కట్టుకొని రెడీ అవ్వు. కాస్త ముద్దంటే పెట్టమ్మా. ఏమండి మీరు ఇలానే మాట్లాడారనుకోండి, అదిగోండి వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను. ఏం గిలాకలో ఏరకం తింటా మాకు భలే అలవాటమ్మా. వచ్చాడు పాసిపోయిన మొహానికి నా పిల్లం కలిసి వచ్చిందా? హలో, 6 గర్ల్ ఫ్రెండ్స్ ఇక్కడ. అడుక్కునేవాడికి 6 గర్ల్ ఫ్రెండ్సా? అంత లేదు అక్కడ, వాళ్ళని లవ్ చేశాక ఇలా అడుక్కున్నా నేను. ఏంటో ఈ పిల్లలు ఇలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. చీరలు జాకెట్లు లంగాలే. లంగండి అయ్యగారు, లంగా అయ్యగారు, లంగా లంగా అయ్యగారు చెప్పు తెగుద్ది. నువ్వు అయ్యగారు లంగా అంటున్నావు లేక అయ్యగారు లంగాడని తిడుతున్నావా? తప్పుకోండి బాబా, చీరలో జాకెట్లు లంగా అమ్ముతానండి, ఏమైనా కావాలా? నాకెందుకు రా, ఆయన ఎవడరా నీకు మగళ్ళకి అమ్మని చెప్పిన ఎదవెవడు? వెంకీ మంకీస్ అండి, మా టీం లీడరు. లేకు లోపల అమ్మగారు ఉంది, వెళ్ళి అమ్మగారు చూపించు మొత్తం. అయ్యగారు చీరలు చూపించరా? చీరలు అండి అయితే ఓకేనండి. అయ్యగారు అయ్యగారు అన్యాయం జరిపిందండి బాబా. ఏంట్రా అమ్మగారు చీర కొన్నానందా? లేదండి మీకు అన్యాయం జరిపిందండి బాబా. నేను లోపల చీరలు చూపిస్తాను వెళ్ళండి, అలా తలిపేయానండి. అమ్మగారు చీర మార్చుకుంటానండి, చూస్తానండి. ఇక్కడ చూసింది ఇక్కడనే మర్చిపో, అర్థమైందా? ఇంకొకసారి ఈ ఏరియాలో కాదు ఈ ఊళ్ళో కనిపించి చంపేస్తా. ఎలా ఇక్కడి నుంచి? అయ్యి కాదండి బాబా, ఎలా ఇక్కడి నుంచి? ఎలా ఒక్క నిమిషం అండి, లోపలికి ఎట్రా? అమ్మగారు చెప్పొస్తానండి. అమ్మగారు నేను ఏం చూడలేదండి, కళ్ళు మూసుకున్నానండి, మీరు భయపడదని చెప్పొస్తానండి. భయపడద్దని చెప్తావండి నాకు. జ్యోతిష్యం అండి, జ్యోతిష్యం. జ్యోతిష్యం ఏం చెప్తారు? జరిగింది చెప్తాం, జరగపోయేది చెప్తాం. చెప్తుండే జరిగింది చెప్తే మొత్తం ఏం లేదు రండి. మంచి కొడతానండి, నీకేది బొక్క నాకేంటి, నేను కావాలని చేయలేదండి బాబా. చూసండి సరే, ముందు నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో చూడు. నీకు మంచి రోజులు రావాలంటే నాకు 2 విషయాలు తెలియాలి. ఏంటది? నీ మోచేతి మీద పుట్టుమచ్చ ఉంది, అవునా? బాబోయ్ ఉందండి. అలాగే నీ భార్య నడుం మీద పుట్టుమచ్చ ఉండాలి, అవునా? ఉందండి. చెప్పు. అయ్యో ఏం లేదండి, ఎంత చిల్లగా వచ్చానండి. అయ్యగారు అడిగానండి ఏమన్నా లంగా కావాలని. అయ్యగారు వద్దు, లోపలికి వెళ్ళి అమ్మగారు చూపించుకున్నానండి. లోపలికి వెళ్ళి టొప్పు అది అయ్యానండి. అమ్మగారు సరి కట్టుకుంటున్నానండి, మీరు కావాలని చూడలేదండి, అని నమ్మట్లేదండి. అవును, ఇది ఎంతసేపు అయింది జరిగి? అదే 2 minutes అండి బాబా. అయితే నేను చూసేస్తాను. ఏంట్రా చూడడానికి ప్రతి ఒక్కటి సినిమా. ఏమే రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. బయటికి వెళ్తున్నా. పాత తల ఎంట్రో కలిగే బుడగలు, పిన్నేసులు, చంపెన్లు, రిబ్బన్లే. అయ్యారు పిన్స్ కావాలండి. ఏంట్రా పినిస్ అయ్యారు, పిన్నిస్ అయ్యి
పిన్నిస్ అయ్యారు అయ్యగారు పినిసు అయ్యగారు పినిసు నువ్వు అయ్యగారు పిన్నిస్ అంటే నాకు ఏదో అనిపిస్తుందా ఒరే అది కాదు కానీ అమ్మగారు లోన్ ఉన్నారా లోన్కి ఎలా అమ్మగారు చూపించావుగా అవి లోపలికి వెళ్ళండి ఎందుకు వెళ్ళారా లోన్కి ఎందుకు వెళ్ళవు నేను చూపించాను బాబా ఎందుకురా మీకు తెలియదండి నేను లోపలికి వెళ్ళండి లోన్కి వెళ్ళి ఎందుకు చెప్పురా ఒరే తింగర్ సుబ్బారావు గారు ఏంటి పొద్దున్నే గొడవ? ఏం లేదు అప్పారావు గారు పిన్నిస్ వాడండి ఎవరు పిన్నిస్ అన్నాడు అరే లోన్ అమ్మగారు ఉంది అమ్మగారికి వెళ్ళి చూపించాను బాబు నేను లోపలికి వెళ్ళనండి యాక్టింగ్ చేస్తున్నాడండి ఎందుకంట ఎందుకు వెళ్ళవురా అంటే ఈ మధ్య ఒకసారి చీరలు అమ్మడానికి ఇలాగే ఒకరు ఇంటికి పోతే ఆ చీర మార్చుకోవడం చూశాను అన్నాడండి ఈ తింగర బుచ్చిగాడు అరే ఎవడరాడు ఆడండి అసలు ఏం జరిగిందిరా ఏం లేదండి మొన్నదాకి పొడవకి ముందు చీరలు మేము ఉండండి అయ్యారు చీరలు కావాలన్నానండి నాకు వద్దు అమ్మగారు చెప్పి లోపలికి వెళ్ళానండి నేను లోపలికి వెళ్ళానండి అమ్మగారు చీర మార్చుకుంటుందండి నేను కావాలని చూడలేదండి హాస్పిటల్ చూస్తానండి బాబా నమ్మట్లేదండి సుబ్బారావు గారు ఏం లేదండి పాపం బుడగలు అమ్ముకుంటాడు అన్ఎక్స్పెక్టెడ్ గా చూశానంటున్నాడు అవునా చూడలేదంటండి ఇప్పుడు నీ సెల్ యాప్లు అన్ని నీ పర్మిషన్ కూడా పక్కడు వస్తే నీ కోపం రాదా వస్తుందండి నిజంగా నా చీరల బిజినెస్ పోయిందండి బుడగల బిజినెస్ పోయిందండి నేను ఎందుకంటే బతుకడం నేను చచ్చిపోతా కొండల సామి నేను చచ్చిపోతా ఏం పెడుతుండవా నాకు బిజినెస్ మొత్తం పోయిందండి దేనికి రా ఇప్పుడు చచ్చిపోతానండి దేనికి నా జాబ్ కావాలండి ఓహో నీ జాబ్ లేదా ఇప్పుడు ఏం చదువుకున్నావు నేను జీవితం చదువుకున్నానండి జీవితాన్ని చదివేశావా శబాస్ రా నేను జనాభా లెక్కలు రాస్తుంటాను నా దగ్గర అసలు జాయిన్ అవుతావా చదువుతానండి చెప్పిన మాట వినాలి మరి ఇంటానండి ఈ బ్యాగ్ వేసుకో చెప్పండి అంతే రా పదండి ఏంటి జనాభా లెక్క వెళ్దాం రా అయ్యగారు ఇంటికి వద్దండి నేను రానండి నా అసిస్టెంట్ ఎవరు నువ్వు నేను చెప్పినట్టు వినాలి ఇంటికి రానండి పగిలిపోద్ది అర్థమైందా ఇంటికి వెళ్దామండి ఇంటికి రా వద్దండి ఏమండి ఎవరు మీరు? జనాభా లెక్కలు రాసుకోనికి వచ్చానండి ఈడేవుడు దొంగలు దాక్కుంటున్నాడు వాడు నా అసిస్టెంట్ అండి అసిస్టెంట్ చూసినట్టుందే వాడు నా ఇంటికి వస్తే నేను జనాభా లెక్కలు చెప్పను వాడు నా అసిస్టెంట్ వాడు రాకపోతే నేను రాను నేను రాకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే నీకు ఏ పథకాలు రానివ్వరు చెప్పు నీ పేరేంటి అప్పారావు మీ మిస్సెస్ పేరు అప్పలమ్మ మోల్ చెప్పు అది అక్కడ ఒక మూల కొట్టామండి ఇక్కడ ఒక మూల కొట్టామండి ఇదిగో ఈ తలుపు ఒక మూల కొట్టామండి నీకు కూడా ఒక మోల్ ఉన్నట్టుంది అరే కరెక్ట్ చెప్పారండి ఏదో నాటకాలు అడగరే మోల్స్ అంటే మచ్చలు అది కూడా తెలియదు నీకు ఓ అలాగా రాసుకో నాకేమో ఇదిగో మో చేతి మీద పుట్టుమచ్చ ఓకే మా ఆవిడకేమో నడుము మీద పుట్టుమచ్చ ఎక్కడ్రా ఇప్పుడు కాదండి ఎప్పుడు జనాభా లెక్కలు ఎక్కడున్నాయిరా నడుము మీదండి నీకులే తెలుసు అంటే మరి ఏమండి పొరపాటుకు చూశాడు అంటున్నాడు కదా యాక్సెప్ట్ చేసుకోండి అవునా నీ క్యాల్కులేటర్ నీకు తెలియకుండా వేరే తీసుకుని లెక్కలు చేస్తే నీకు ఎంత కోపం ఉంటుంది చట్టనే నీకే అన్యాయం చేశాడు రా ఇలా వీధి మొత్తం చెప్పి నా పరువు తీసినావు కదరా ఇది మొత్తం చెప్పండి సగం చెప్పానండి నిన్ను కొట్టి వేస్తా నన్ను నేను ఎవరికి కావాలని చేయలేదండి బాబా ఏదో అర్స్పెక్ట్ చూస్తానండి మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కవిత రాశారు వెయ్యవయ్యా వెయ్యి ఆ సౌండ్ కి I love you.